2024 AP CM. Who is the next CM 2024 Andhra Pradesh? Andhra Pradesh CM 2024. Who is the next CM in Andhra Pradesh 2024 general election? మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మరి కమింగ్ అంటే నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అన్ని కట్అవుట్లు ఫ్లెక్సీలో పడుతున్నాయి. మరి ఏపీలో మరి ఏ విధంగా ఎలక్షన్స్ జరగబోతాయి ఉండబోతాయి అన్న దాని గురించి మనం ఇక్కడ చూడొచ్చు. జనసేనలో కొత్త జోష్, పార్టీ గూటికి సీఎం స్థాయి నేత అని మరి జనసేన బీజేపీ మరి ఇక్కడ మనం చూస్తున్నట్టుగా మరి ఏ విధంగా మరి 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ సీఎం రేస్లో ఎవరు ఏ పార్టీ అన్న దాని గురించి మనం ఇక్కడ చూడొచ్చు. మరి నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, మరి ఏ పార్టీలు మరి సీఎం స్థాయిని దక్కించుకుంటాయన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మరి ఆంధ్రప్రదేశ్ 2024 సీఎం ఎవరు అన్న దాని గురించి మనం ఆతృతతో ఇక్కడ చూడవలసిన విషయం ఉన్నది. మరి జనసేన నేత మరి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయము, జనసేన అక్కడి నుండినే పోటీ చేస్తుంది, అక్కడి నుండినే ప్రారంభిస్తుందన్న ఉద్దేశంతో మరి ఉంది. జనసేన పార్టీ అధినేత అయిన మరి పవన్ కళ్యాణ్ 2024 సీఎం అవుతారా, మరి లేకపోతే మరి ఏ పార్టీ అవుతుందన్న దాని గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి ఇప్పుడున్న రూలింగ్ పార్టీ 2024 ఎన్నికల సర్వే ప్రకారం వైసీపీ గెలిచే అన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరి అనేక విశ్లేషకులు చెబుతున్నట్టు 2024 ద విన్నింగ్ పార్టీ వైసీపీ అని చెప్పేసి అని. సో ఏపీ 2024 జనరల్ ఎలక్షన్ ద సీఎం ఇన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా చూస్తే ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు, ఏ పార్టీ గెలుచుకొని ఏ పార్టీని సీఎం హోదాని దక్కించుకుంటుంది అన్నది చూడవచ్చు. ఇన్ 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎం, హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్. మరి అదేవిధంగా ఎన్నికల సర్వే ప్రకారం 2024 ఎన్నికల సర్వే దేనికి ఏ పార్టీకి అనుకూలంగా ఓట్ బ్యాంకర్స్ ఓటర్స్ మరి ఏ విధంగా మొగ్గు చూపుతారన్న దాని గురించి చూడవచ్చు. ఇక్కడ మరి టీడీపీగా జిల్లాల వారీగా చూసుకుంటే మరి టీడీపీనా వైసీపీ సీట్లు ఏది ఎక్కువ అన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. మరి సీఎం పీఠం పై పవన్ గురించి భారీ టార్గెట్ సెట్ ఉంది. మరి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వల్ల ఏ పార్టీకి నష్టం జరగబోతుంది, ఏ పార్టీకి లాభం జరగబోతుంది, మరి ఏ పార్టీతో పొత్తు కలుపుకొని మరి సీఎం హోదాని దక్కించుకుంటారా, లేకపోతే ఏ పార్టీలో మద్దతు ఇవ్వగలరు, ఏ పార్టీకి మద్దతు ఇస్తారా అన్న దాని గురించి ఇక్కడ మనం చూడొచ్చు. మరి జనసేన పార్టీ బీజేపీతో కలిసి 2024 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎంకు మరి పొత్తు కలపనున్నదా, మరి అదేవిధంగా మరి టీడీపీతో కలిపి ఉన్నదా, మరి లేకపోతే ఏ పార్టీతోటి అన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. మరి అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ మరి సీనియర్ నేతలు మరి అందరు విశ్లేషకులు చెప్పిన ప్రకారము 150 స్థానాలు సైకిల్ గుర్తుకే వస్తుందని చెప్పి తేల్చి చెప్పిన అచ్చం అలాంటి సీనియర్ నేతలు, అలాగనే ఇంకా మరికొన్ని ఎనాలిసిస్ సర్వేల ప్రకారము ఈసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా మరి చంద్రబాబు నాయుడా, లేకపోతే కొత్తగా తెరపైకి వస్తున్న మరి జూనియర్ ఎన్టీ రామారావు అంటే తారక రామారావు గారి యొక్క స్థానాన్ని మరి కొత్తగా సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేస్తారన్న దాని గురించి ఇట్లా ఇక్కడ మనం చూస్తున్నాము. మరి టార్గెట్ 170 జగన్ యొక్క వ్యూహం మరి ఫలిస్తుందా, మరి ఎలాంటి టార్గెట్ని మరి ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి వ్యూహాలతోటి మరి వైసీపీ 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న దాని గురించి ఇక్కడ చూడొచ్చు. మరి 170 స్థానాలు వస్తే మరి వైసీపీ పార్టీదే గెలుపన్న తీరంలో మరి ఇక్కడ అవుపిస్తున్నది. మరి 2024 వైసీపీ ప్రమాణ స్వీకారము ఎక్కడి నుండి చేస్తాడని చెప్పిన జగన్ ఇప్పుడు మనం అందరము చూడబోతున్నాము. మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైసీపీ పార్టీ గెలిస్తే మరి ఏ ప్రాంతం నుండి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నది ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాం స్పష్టంగా. మరి ఇక్కడ ఒక సంచలన వార్త ఏంటంటే 2024 పవన్ కళ్యాణ్ సీఎం కావడమే మెగాస్టార్ చిరంజీవి కళ.
అని చెప్పడం జరుగుతుంది. మరి గతంలో గిట్లా మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి మెగాస్టార్ చిరంజీవి మరి పార్టీని విలీనం చేసి మరి పార్టీ మరి ఎలాంటి రూపురేఖలు లేకుండా వేరే పార్టీలో విలీనం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడున్న మరి 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ అదే విధంగా ముందుకు సాగుతుందా, లేదంటే దానికి విరుద్ధంగా మరి ఏ పార్టీతో పొత్తు కలుపుకొని సీఎం హోదాని దక్కించుకుంటుంది అన్నది ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు. మరి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలతోని 2024 ఎలక్షన్లో మరి సీఎం రేస్లో ఉంటున్నారన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు స్పష్టంగా. మరొక వార్త ఇక్కడ చూడొచ్చు. 2024 ఏపీ సీఎం ఎవరు అన్న దాని గురించి మరి ఓటర్లు ఏ విధమైన సమాధానము, ఏ విధమైన మరి ఆలోచనతోటి మరి చెప్తున్నారన్న దాని గురించి ఇట్లా మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ 2024 సీఎం ఎవరన్న దాని గురించి ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని వార్తలు. కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి ఏ విధమైన ముందు చూపు ఆలోచనతోటి ఉన్నారన్నది ఇట్లా చూడొచ్చు. కాబోయే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరని ప్రజలని అడిగితే మరి చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమాని అయినా కానీ ఆయన చేసిన పనులు అందుకే నచ్చలేదు. జగనే రావాలన్న నియోజకవర్గం, విజయవాడ నియోజకవర్గం ప్రజలకు ఇట్లా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరి వైసీపీ పార్టీనా, జనసేన పార్టీనా, తెలుగుదేశం పార్టీనా, మరి అదే మరి సెంట్రల్లో ఏదైతే భారతదేశ ఉపరాష్ట్రపతిగా మరి వెంకయ్య నాయుడు యొక్క మరి సొంత రాష్ట్రంలో మరి బీజేపీ ఏ విధంగా మరి ఫలించనున్నది, వ్యూహాలు ఏ విధంగా ఉపయోగించనున్నది అన్నది గురించి ఇట్లా చూడొచ్చు. మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీతోటి పొత్తు కలుపుకొని మరి సీఎం హోదాని పొందగలుగుతుందన్న దానికి ఇట్లా చూడొచ్చు. మరి ఎలాంటి ఆవేశాలతో ఎలాంటి విశేషాలపైన మరి బీజేపీ ముందుకు వస్తుంది అన్నది ఇట్లా చూడొచ్చు. మరి బీజేపీ తరఫున ఎవరు సీఎం క్యాండిడేట్గా మరి రేస్లో ఉన్నారన్నది ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లోని మరి రాజకీయము ఏ విధమైన మలుపు తిప్పనున్నది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి కొత్త మలుపు తిరగనున్న మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి బ్రేకింగ్ న్యూస్, 2024లో ఇన్ని సీట్లు మావే, వీరిద్దరే చాలు ప్రభుత్వాన్ని నడిపించటానికని సీఎం జగన్ మరి కొన్ని వ్యాఖ్యలు. మరి అదేవిధంగా మరి ఏపీ సీఎంగా 2024లో ఎవరన్న దాని గురించి మరి హోరాహోరీగా మరి సర్వేల్లో వెల్లడిస్తున్నారు. మరి కొన్ని తాజా వార్తల్లో మనం చూస్తున్నట్టయితే టీడీపీకి ఉన్న ఒకే ఒక మొనగాడు జూనియర్ ఎన్టీఆర్ 2024లో సీఎం ఏకగ్రీయంగా నియమింపబడతాడని చెప్పి కొన్ని మరి వార్తలు రావటము, మరి ప్రజల్లో ఉద్రేకతను రేపుతూ కొన్ని కటౌట్లు, ఫ్లెక్సీలు గిట్లా ఇప్పటికే మరి 2024 కమింగ్ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడం జరుగుతుంది. మరి తెలుగుదేశము 40 సంవత్సరాల ప్రస్తావనలో మరి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మరి జూనియర్ ఎన్టీఆర్ మరి తనదైన శైలిలో మరి సీఎం హోదాలో ఉంటారా, మరి అలాంటిది మరి టీడీపీకి ఏ విధమైన స్థానాన్ని ఇస్తారు అన్న దాని గురించి ప్రజలు చూడవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024లో మహాఘాటుగా, ధీటుగా, మరి ఎప్పుడు చెప్పుకోదగని అయిన విశ్లేషకమైన రూపురేఖలతోటి మరి ఇక్కడ సర్వేలు కానీ, ఇక్కడున్న రాజకీయ పార్టీలు వ్యూహాలు కానీ ఏ విధంగా అవుతున్నాయి అన్నది మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి టీడీపీ తెలుగుదేశం పార్టీలో మరి రోజా గారు మరి తెలుగుదేశం పార్టీలో మరి ఒక స్థానాన్ని పొందారు. అదేవిధంగా తర్వాత మరి వైసీపీ పార్టీలో ముఖ్య మరి స్థానాన్ని పొందిన మరి రోజా గారు ఇప్పుడు జనసేనతో కలిసి వెళ్తారా, మరి అదే వైసీపీతో ఉంటారా, లేకపోతే మరి తిరిగి టీడీపీలోనే ఉండి మరి టీడీపీలోనే మారుతారన్న దాని గురించి ఇట్లా మరికొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మరి బీజేపీ కంటే జనసేన బెటరు అని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మరి ఆలోచన విధానము అని అంటున్నారు. మరి అట్లయితే మరి జనసేన పార్టీ మరి సీఎం రేస్లో మరి యోధాన్ని దక్కించుకుంటుందా, మరి బీజేపీ మద్దతుతోని ఉంటుందా, లేకపోతే మద్దతు లేకుండానే మరి జనసేన పార్టీ ముందుకు వెళ్ళగలదన్నది ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాం.
మరి 1982లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ స్థాపించిన మరి ఎన్టీ రామారావు గారు మరి అప్పటి ఆలోచనలు ఆశయాలను మరి అదేవిధంగా మరి సమాజం కొరకైన తెలుగుదేశం పార్టీని స్థాపించడం అని ఆయన వ్యాఖ్యలలోని ఆయన మాట్లాడిన మరి సమావేశాలు ఎన్నో ఉన్నాయి సందర్భాలు. అలాంటి టైంలో మరి మహానుభావుడు నేత లేనందున మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదుర్కోబోతుంది. మరి 2024లో మరి తెలుగుదేశం పార్టీ మరి తన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ మరి సీఎం కాబోతారన్న దాని గురించి ఇట్లా మనం ఎదురు చూడొచ్చు. మరి అలాగనే ఇక్కడ మరికొన్ని మనం చూస్తున్నాము. మరి కొన్ని విశేషాలలో మరి జనసేన పార్టీ యొక్క మరి ఆల్రెడీ మరి ప్రచారం కానీ మరి చాలా ఏరియాలలో మరి జనసేనకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ రావటము మరి పవన్ కళ్యాణ్ యొక్క సినిమా ఇండస్ట్రీ త్రూన మరి తన ఏదైనా శైలితో ధీటైన శైలితోని మరి సీఎం పదవికి అర్హుడు అన్న దాని గురించి ఇట్లా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. అప్పట్లో ఎన్టీ రామారావు గారితోటి తన అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు గారు మరి దిగిన చిత్రంలో మనం చూస్తున్నట్టు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి వెన్నంటుండి మరి ఏ విధమైన కార్యకలాపాలతోటి ప్రజలని మన్నులు అన్ని పొందిన మరి చంద్రబాబు నాయుడు 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరి నియమితుడవుతాడా మరి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అన్న దాని గురించి మరికొన్ని అలజడులు చూస్తున్నాం మనం ఇక్కడ. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత మరి ప్రస్తావన 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా మరి ఎలాంటి మరి చర్యలపైన 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరి టీడీపీ తరపు నుంచి ఎవరన్న దాని గురించి వ్యూహాలు పెద్ద ఎత్తున జరగటం మొదలవుతున్నాయి. ఇది విన్న జగన్ నిజంగానే భయపడుతున్నారా? ఆయన రాక వెనుక మరి ఏమన్నా కొత్త వ్యూహాలతోటి మరి వైసీపీ పార్టీ మరి ధీటుగా వేరే వ్యూహాలని ప్రయత్నిస్తూ మరి ఈసారి ఇట్లా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 2024 జనరల్ ఎలక్షన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఇట్లా మనం చూడవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ మరి నిజమైన రాజకీయ ప్రస్తావనలో మరి రాజకీయ ప్రవేశం చేస్తారా? మరి సినీ ఇండస్ట్రీలోనే తన జీవన శైలిని నడుపుతారన్న దాని గురించి ఇక్కడ చూడొచ్చు. మరి తాతగారి ఆశయాల కొరకు టీడీపీ ప్రస్తావన కొరకు టీడీపీ పార్టీ యొక్క ఆదేశాలని మరి టీడీపీ యొక్క పార్టీ ఉద్దేశాలని మరి రాష్ట్ర ప్రజలందరి కొరకు మరి తను మరి రాజకీయ ప్రస్తావనలో అడుగు పెడతారన్నది ఇట్లా మన యొక్క వార్తల్లో మనం సంచలనంగా చూస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2024లో రేసులో ఉన్న మరి ప్రస్తుతం టీడీపీ జనసేన రెండు కలిపి ఒకటయి మరి జగన్ అంటే వైసీపీని ఓడించడానికి వ్యూహాలు చేస్తున్నారా? లేకపోతే టీడీపీ జనసేన కలిసి మరి బీజేపీని మరి ఎలాంటి వ్యూహాలు ఎలాంటి ప్రయత్నాలు మరి టీడీపీ నేతల మనసులో జనసేన వైపు చూపు ఉందా? లేకపోతే జనసేన నాయకులు లీడర్లు కార్యకర్తలు అందరూ మరి టీడీపీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారన్న దానికి ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మరి జనసేన నేత మరి పవన్ కళ్యాణ్ మరి టీడీపీ యొక్క నేత మరి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడైన మరి లోకేష్ వీళ్ళందరూ మరి కుటుంబ సమేతంగా మరి మర్యాదపూర్వకంగా కలచడం జరిగింది. మరి ఏ విధమైన మరి చర్చలు ఎలాంటి వ్యూహాలతోటి మరి టీడీపీ జనసేన యొక్క వ్యూహాలని మరి వైసీపీ పైన ఏ విధంగా ఉపయోగించబోతుందన్నది ఇట్లా మనం చూడవచ్చు. కానీ ఒకటి మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరి ఎవరన్న దాని గురించి జనాలు ఆతృతగా ఓటర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఏ విధమైన సమాధానము ఓటర్లు మరి ఇస్తారన్నది, ఏ పార్టీకి పట్టం కడతారన్నది ఇట్లా చూడవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే వైసీపీ పార్టీనా, జనసేన పార్టీనా, తెలుగుదేశం పార్టీనా, బీజేపీ పార్టీనా, మరి ఇతర పార్టీలు మిత్రపక్షాలు అన్ని కలిసి మరి ఎవరికి కిరీటాన్ని మరి అందజేస్తారన్న దానికి ఇట్లా మనం చూడవచ్చు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున ఎలాంటి ప్రచారాలు మరి ఎలాంటి వ్యూహాలతోటి ముందుకెళ్తున్నారు ఇట్లా మనం చూడవచ్చు. మరి
దేశ ప్రధానమంత్రి అయిన మరి నరేంద్ర మోడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి వైసీపీ తోటి పొత్తు కలిపి బీజేపీ యొక్క వ్యూహాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ విధమైన వాళ్ళ కార్యకలాపాలను వారి కార్యకర్తలని ఎవరిని సీఎం రేసులో ఉంచాలన్న దానికి ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకానొక సమయంలో వీళ్ళు ఎలాంటి ఎదురుపడి ఎలాంటి మరి ఉద్దేశాలని చేశారు. అంతేకాదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో అన్యాయం జరిగిందంటూ మరి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మరి ప్రశ్నించడం జరిగింది. ప్రత్యేక హోదాని క్యాడర్ని ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి నరేంద్ర మోడీ మరి మాట తప్పాడా మడిమ తప్పారన్న దాని గురించి మరికొన్ని వార్తలు మనం చూడవచ్చు. వీటన్నిటిని చూస్తుండగా మరి ప్రశాంత్ కిషోర్ టీము రంగంలోకి దిగిపోయింది. మరి ఏ విధమైన సర్వేలు ఏ విధమైన వ్యూహాలతోటి ఏ పార్టీ ఏ కార్యక్రమాలని ఎలాంటి వ్యూహాలతోటి మరి 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 అన్న దాని గురించి మరి కొన్ని సర్వేలలో ఏ విధమైన చెప్తున్నది. ప్రశాంత్ కిషోర్ యొక్క టీం ఏ విధమైన ఆలోచనలు వ్యూహాలతోటి మరి చెప్తున్నారు మనం చూడవచ్చు. ఇక్కడ 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 అన్న దాని గురించి ఎలక్షన్ ఎలాంటి చర్య తీసుకోవాలి, ఈసారి ఈసీని ఎవరిని నియమించాలి, ఎవరు ఈసీ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్న దాని గురించి ఇట్లా చూడొచ్చు. మరి పకడ్బందీగా ఏవిఎంలు కానీ మరి ఓటర్లకు కానీ ఎలాంటి మరి ఓటింగ్ కోడ్తో పాటు ఎలక్షన్ కోడ్ని ఎలా నిర్వహించాలన్న దాని గురించి 2024 ఆంధ్రప్రదేశ్ సీఎం ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ని ఏ విధమైన పకడ్బందీ వ్యూహాలతోటి మరి నెరవేర్చాలన్న దాని గురించి మరి ముందస్తు జాగ్రత్తతోటి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్టు మరి మహానేత మరి నందమూరి తారక రామారావు గారి యొక్క మరి సతీమణి మరి వీరితో పాటు మరి అప్పట్లో ఎలాంటి అనుబంధ సంబంధాలు ఎలాంటి రాజకీయ సంబంధాలు మరి ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు కొత్త పార్టీతోటి మద్దతుతో రాగలరా, లేకపోతే తన మనవడి యొక్క మరి వ్యూహాన్ని ముందుతో మరి టీడీపీని ముందుకు తీసుకురాగలరని ఇట్లా మరికొన్ని వార్తలు మనం చూడబోతున్నాము. మొత్తానికి ఎట్టకేలా తెలుగు రాష్ట్రాలలో మరి రాజకీయ ఉద్రేకతను మరి ఎంతో ఆసక్తికరంగా ఉన్నది. మరి విడిపోయిన రాష్ట్రాలను మరి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర 2024 జనరల్ ఎలక్షన్ మరి అన్నదాని గురించి చూస్తే ఎక్కడి నుండి ఎక్కడికి మొదలవుతుంది, ఎక్కడి నుండి ఎక్కడికి కొనసాగుతుంది రాజకీయ ప్రస్తావన అన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. గతంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరి అవతరించినందుకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 క్యాపిటల్గా విభజిస్తానని వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఏ జిల్లాని మరి క్యాపిటల్గా మారుస్తారు, ఎక్కడ మరి సెక్రటరియట్ ఏ విధంగా అయిన ఆలోచనలతోటి వ్యూహాలు ఉన్నాయన్న దానికి నెక్స్ట్ 2024 సీఎం ఎవరన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొన్ని వార్తల్లో వైసీపీ తరపున మరి రోజమ్మ గారు ఏ విధమైన ఈసారి వ్యూహాలని తన రాజకీయ శైలిని తన నటన శైలిని మరి సినీ ఇండస్ట్రీలో ఏ విధమైన మార్పులతోటి మరి వైసీపీ తరపునే ఉండగలరా, మరి ఏ పార్టీ తరపున తన ప్రచారాన్ని కొనసాగిస్తూ 2024 జనరల్ ఎలక్షన్ల తనదైన శైలిలో చూపుతా అన్న దాని గురించి ఇట్లా కొన్ని సర్వేలు చెప్పడం జరుగుతుంది. మరి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీన గౌరవగా మరి రోజా గారికి మరి స్థానం ఇవ్వటం అయింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో తర్వాత మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ఉంది. ఇప్పుడు మరి ఏ పార్టీ తరపున తనదైన శైలిలో రాజకీయ ప్రస్తావాన్ని మొదలు పెడుతుంది అన్నది ఇట్లా కొన్ని వార్తలు మరి చూస్తున్నాం మనం ఇక్కడ. మరి నట సారభాముడైన మరి ఎన్టీ రామారావు గారి యొక్క తెలుగుదేశ పార్టీ మరి ఏ విధమైన వ్యూహాలతోని 2024 ఎవరు ఏ పార్టీ గెలుస్తున్నది ఆయన తన యొక్క అభిమానమైన పార్టీ మరి తెలుగుదేశం పార్టీని ఏ విధమైన వ్యూహాలు ముందుకెళ్తాయనేది ఇట్లా మనం కొన్ని చూడవచ్చు వార్తలలో. 2024 general election in AP CM. Who is the next CM in Andhra Pradesh 2024 general election? మరి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, మరి జనసేన పార్టీ, బీజేపీ, మరి కాంగ్రెస్ ఇలాంటి మరి ఏ పార్టీది ఈసారి తనదైన శైలిని దాటుకొని మరి సీఎం రేసులో ఉంటుందన్నది గురించి మనం చూడవస్తున్నాము. మరి ఇక్కడ మరొక చిత్రపటంలో అప్పటి చంద్రబాబు నాయుడు మరి అప్పటి మరి
నందమూరి తారక రామారావు గారి యొక్క మరి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి పార్టీ వ్యూహాలని మరి తనదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మనం ఇక్కడ చూడవచ్చు మనము. మరికొన్ని వార్తలు తాజాగా మరి సెంట్రల్ నుంచి మరి భారతదేశ ప్రధాని అయిన మరి నరేంద్ర మోడీ వైసీపీకి అదే ప్లస్ కానున్నదా? బీజేపీతో పొత్తు కలిపి సై అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారిని పీఠము దక్కించుకునే మరి ఉంటుందా, లేకపోతే తనదైన శైలిలో ఒకే ఒక పార్టీగా మరి సొంత పార్టీనే ఎవరితో పొత్తు లేకుండా మరి వైసీపీ రేసులో నడవనున్నదా? మరికొన్ని వార్తలు చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన వైఎస్ భారతి విల్ బి బికమ్ ఏ నెక్స్ట్ సీఎం ఏపీ అని చెప్పేసి అని కొన్ని వార్తలు మన తన తండ్రి గారుతో పాటు మరి ఏ విధమైన అంటే ఇక్కడ రాజకీయ ప్రస్తావనలో చూస్తే మరి తన తర్వాత ఎవరు అన్నదాని గురించి కొన్ని ఆలోచనలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో మరి తన చెల్లెలైన షర్మిల గారు గిట్లా మరి ఏ విధమైన వ్యూహాలతోని ఆంధ్రప్రదేశ్ తన అన్నగారికి మద్దతు చేయబోతుందన్నది గిట్లా మనం చూడవచ్చు. మరి వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మరి సీఎం మరి రేసులో ఉంటారా, మరి సీఎం పోస్టును దక్కించుకుంటారా, మరి ఎలాంటి ముఖ్యమంత్రి వ్యూహాలని మరి వైసీపీ చేస్తుందన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరికొన్ని తాజా వార్తల్లో మనం చూసినట్టయితే ఆ నిర్మాణాలే ఓట్లు రాల్చుతాయి, జగన్ స్పీడ్గా పెంచారా అన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలే ఓటరు మహాశయులు, ఓటరు దేవుళ్ళందరూ మళ్ళీ తనని సీఎంగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తారన్న ఉద్దేశంతో మరి అలాంటి వ్యూహాల పైన మరి ఫోకస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అదే పార్టీ తరఫున మరి వైఎస్ఆర్ సిపికి మరి పార్టీ కార్యకర్తగా మరి ఎలాంటి రాజకీయ ప్రస్తావనలో మరి రోజమ్మ గారి యొక్క ఆలోచనలు ఎలాంటి మరి ముందుకు వెళ్తున్నాయన్నది ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఒక కార్యక్రమంలో మరి బలమైన పార్టీలు మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓరాఓరిగా మరి నడవనున్న ఉండబోయే పార్టీలు మరి వైఎస్ఆర్ సిపినా మరి తెలుగుదేశం పార్టీనా అన్న దాని గురించి మరి నెక్స్ట్ మనం వేచి చూస్తుండాలి. ఏ పార్టీ మరి సీఎం రేసులో మరి ముందంజలో ఉంటుందని. మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా వైఎస్ఆర్ సిపి అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి వస్తే మరి రోజమ్మకు ఏ విధమైన పార్టీ స్థానము వస్తుందన్నది, ఏ కేడర్లో ఉంటుందన్న దాని గురించి గిట్లా మరి కొన్ని వార్తల్లో వెలువడుతుంది. మరి ఈసారి రోజమ్మ గారి యొక్క రాజకీయ ప్రస్తావము తన దైన స్టైల్లో మరి వైసీపీలో ఏ కేడర్ పొందుతుందన్నది గిట్లా మనం కొన్ని వార్తలు చూడవచ్చు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతి యొక్క రియల్ స్టోరీ అని అంటూ మరికొన్ని వార్తల్లో వస్తుంది. నెక్స్ట్ సీఎం వైఎస్ భారతి అని చెప్పేసి అని మరికొన్ని మనం చూడబోతున్నాం. మరి ఇక్కడ తాజాగా మరి భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీతో మరి గౌరవ చంద్రబాబు నాయుడు మరి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ మరి అందరి భేటీలో వీళ్ళు ముగ్గురు కలిసి మరి వైఎస్ఆర్ సిపికి ధీటుగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఈసారి ఏ పార్టీ దక్కించుకుంటుందన్న వ్యూహాలతోటి మరి ముందుకెళ్తున్నారు, ఎలాంటి వ్యూహాలు పొందుతున్నారు మరి అన్న దాని గురించి ఇట్లా అక్కడ మనం చూడవచ్చు క్లియర్గా. ఎందుకంటే కొన్ని వార్తల్లో కొన్ని కార్యక్రమాల్లో గతంలో మనం చూస్తున్నట్టు మరి చంద్రబాబు నాయుడు ద ఫస్ట్ పొలిటికల్ బెస్ట్ లీడర్ అని ఇట్లా కొన్ని సమయ సందర్భాల్లో చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో అలాంటి వ్యూహాలతో మరి ఈసారి టీడీపీతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ పొత్తు కలుపుకొని జనసేనతో పాటు మరి సీఎం పోస్టుని మరి దక్కించుకోవడానికి చూస్తున్నదా, మరి ఎలాంటి వ్యూహాలు పొందుతుంది భారతీయ జనతా పార్టీ ఇన్ 2024 ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎంగా అన్న దాని గురించి మనం ఇక్కడ చూడబోతున్నాము. మరి కొత్తగా మరొక ఆలోచనతో మరి మెగాస్టార్ చిరంజీవి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి శుభాకాంక్షలు, మరి ఆత్మీయ సమ్మేళనంతో పాటు మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారన్న దాని గురించి ఇట్లా చర్చనీయంగా ఉన్నది. మరి తన తమ్ముడైన మరి పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేస్తాడా చిరంజీవి మెగాస్టారు, మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి చేస్తారా అన్న దాని గురించి ఇట్లా కొన్ని మరి వార్తలు వెల్లబెడుతున్నాయి.
ఎట్టకేళ్ళకి ఎన్నికలు సిద్ధమవుతున్న వైసీపీ పార్టీ ఏ విధమైన వ్యూహాలతోటి ఏ విధమైన పథకాలతోటి మరి ఓటర్ మహాశైలకు మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన మరి సహాయ సహకారాలతోటి మరి పదవిని మరి పొందాలనుకుంటుంది. మరి 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరొకసారి వైసీపీదే అని చెప్పేసి అని మరి కొన్ని నినాదాలు మరి వ్యూహాలు మరి తెలుస్తున్నాయి ఇక్కడ చూస్తున్న విధానంగా. అన్నిటికన్నా ముఖ్యమైన మరొక విషయం ఏందనంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తావాన్ని మహా నాయకుడైన మరి నందమూరి తారక రామారావు యొక్క మనవడు మరి జూనియర్ ఎన్టీ రామారావు మరి ఆంధ్రప్రదేశ్ 2024 నెక్స్ట్ సీఎం అవుతారా, మరి ఈసారి ఎవరు అన్న దాని గురించి పెద్ద ఎత్తున మరి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, మరి అదేవిధంగా మరి బాలయ్య బాబు అంటే బాలకృష్ణ మరి ఎలాంటి వ్యూహాలతోటి టీడీపీని ముందుకు తీసుకెళ్లాలి, 2024 ద నెక్స్ట్ సీఎం ఎవరన్న దాని గురించి మరి టీడీపీలో పెద్ద ఎత్తున మరి కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్న దాని గురించి ఇట్లా మనం చూస్తున్నాము. మరి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ స్థాపితము 40 సంవత్సరాల కాలంలో మరి ఏ విధమైన 2024లో ఏ విధమైన స్థాయిని మరి తెలుగు జాతికి మరి ఏ విధమైన మరి నియమింపబడుతుంది అన్న దాని గురించి ఇట్లా చూడవచ్చు. 2024 జనరల్ ఎలక్షన్ హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 టీడీపీ అన్న దాని గురించి మరి అందరూ హోరాహోరీగా ఉన్నారు. మరికొన్ని వార్తలు మనం చూస్తున్నట్టయితే మరి జనసేన అధినేత మరి ఈ బీఎస్పీతో పాటు ఇట్లా కలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్పీ యొక్క పొత్తుతో కూడా మరి ముందుకు సాగనున్నదా, ఎలాంటి వ్యూహాలతోటి మరి జనసేన పార్టీ వెళ్తుందన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరి కొన్ని వార్తలు మరి చూస్తున్నట్టయితే సీఎం అవ్వాలంటే పవన్కు ఆ ప్లాన్ ఉండాలంటారా, మరి ఎలాంటి రాజకీయ అనుభవం ఉందంటారు, గతంలో తన అన్న అయిన మరి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్య పార్టీ పెట్టి మరి పార్టీని విలీనం చేసినటము మరి అలాంటి ప్రస్తావం మరి పవన్ కళ్యాణ్కు పరిస్థితి వస్తుందా, లేకపోతే తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రిగా 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేస్తారన్న దాని గురించి ఇట్లా మరి ఏ పార్టీతో పొత్తు కలుపుకుంటారన్నది, ఏ పార్టీతో ఉంటారన్న దానికి ఇట్లా మనం చూడబోతున్నాం. మరి 2024 జనరల్ ఎలక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి నెక్స్ట్ సీఎంగా మరి ఎలక్షన్ కోడ్లో ఏ విధమైన మరి చర్యలు తీసుకొని ఉంది, ఏ విధంగా ఎలక్షన్స్ జరగబోతున్నందుకు ఇట్లా ముందస్తు జాగ్రత్తగా మరి అన్ని కార్యక్రమాలు బందోబస్తుగా మరి చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్టు మరి హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 అంటే మరి ఇక్కడ మరి జనసేన అధినేత అయిన మరి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరి పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో 2024 మరి బీజేపీ తరపున బండి సంజయ్ అనే ఇక్కడ మరి నినాదాలను కల్పిస్తున్నాయి. మరి సో వీళ్ళందరూ రామలక్ష్మణులు కలిసి రాజకీయం మొదలు పెడితే దమ్ముంటే తలుచుకొని నిలబడండి చాలు అని చెప్పేసి అని కొన్ని నిదానాలు మనం చూడవచ్చు ఇక్కడ. సో పొలిటికల్లో మరి ఎలాంటి రాజకీయ అనుభవాలు, ఎలాంటి విశేషకులు, మరి ఎలాంటి అన్న దాని గురించి 2024 ఏపీ ఎలక్షన్ హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024. మరి ఇక్కడ మనం చూస్తున్నట్టు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాల ప్రస్తావంలో మరి టీడీపీ ఏ విధమైన వ్యూహాలతో ఏ విధంగా 2024లో మరి పార్టీ ప్రస్తావం ఏ విధంగా ఉండబోతుంది, మరి పార్టీ తరపున ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతారన్నది ఇట్లా మనం చూస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత అయిన మరి కొన్ని కార్యక్రమాల్లో జనసేన ఎలక్షన్ శంకారామము ఆదోని నుంచే మొదలు పెడతామని చెప్పటం ఇట్లా మరి ఎన్నోసార్లు మనం వినటం జరిగింది. మరి అక్కడి నుండే తన యొక్క రాజకీయ ప్రస్తావాన్ని, తన పార్టీ ఆవిర్భావం అక్కడి నుండినే చేస్తాడన్న దాని గురించి ఇట్లా మరికొన్ని వార్తలు మనం చూడవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరిని 2024 ఎలక్షన్లో ఎవరిని సీఎంగా ఎన్నుకోబడతారు, ఎవరు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు, మరి ఓటర్ మహాశైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ మహాప్రజలందరూ మరి ఏ విధమైన నాయకుడు ఉండాలి, ఎవరు ఉండాలన్నది, ఏ పార్టీ ఉండాలన్న దాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. వారి యొక్క భావాలని వ్యక్తపరుస్తున్నారు. 2024 హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ 2024 ఆంధ్రప్రదేశ్ అన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు తాజా కబురు.
ఇక్కడ చూస్తున్నట్టు 2024 ఎలక్షన్ టీడీపీ జనసేన కలిస్తే 160 సీట్లు వస్తే మరి బీజేపీ ఏ విధమైన వ్యూహాలతోటి మరి ముందుకు వెళ్తుంది, వైసీపీతోటి పొత్తు పెట్టుకుంటుందా, లేకపోతే జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు కలిసి 170 స్థానాలు పొందితే 160 స్థానాలు వస్తాయా? అయితే అప్పుడు వైసీపీ ఏ విధమైన బలమైన కార్యక్రమంతో మరి సీట్లు సంపాదించుకుంటుంది అన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు. మరి 2024 ఎలక్షన్ టీడీపీ జనసేన కలిస్తే బీజేపీకి 160 సీట్లు ఖాయమని చెప్పేసి అని కొన్ని సర్వేలు మరి ఇక్కడ తాజాగా మనం చూస్తున్నాం. మరి అదే తాజా వార్తల ప్రకారము నేను సీఎం అయితే ఫస్ట్ సంతకం అదేరా అని మరి జనసేన పార్టీ అధినాయకుడైన మరి పవన్ కళ్యాణ్ మరి ఏ ఫైల్ మీద సైన్ పెట్టనున్నాడు, ఏ ఫైల్ పైన సంతకం పెట్టనున్నాడు, దేని గురించి అన్న దాని గురించి మరి తనదైన శైలిలో తనలోనే మనం తన మాటలతోనే వినొచ్చు. మరి ఈసారి 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా మరి జనసేన పార్టీ ఈసారి మరి మంచి ఊపులో ఉన్నదని చెప్పేసి అని ప్రజలు అంటున్నారు. మరి భారత ప్రధాని అయిన కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ క్యాడర్ అని ఏ విధమైన నమ్మబలికి మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని చెప్పేసి అని మరి రాజకీయ విశ్లేషకులు మరి మిత్రపక్షాలు వామపక్షాలని చెప్పుకోవటం తగింది. మరి ఈసారి బీజేపీతో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోనున్నదా లేదా అన్న దాని గురించి గిట్లా మరికొన్ని తాజా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి తాజాగా మరి 2024 వరకు అదే ఏపీ రాజధాని మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు. సో మరి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మరి 10 సంవత్సరాల వరకు ఒకే క్యాపిటల్ అన్న దాని గురించి మరి అప్పటి రాజకీయ విశ్లేషకులు కానీ మరి అని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల వరకు 2024 వరకు అదే క్యాపిటల్గా అదే రాజధానిగా ఉంటుందని చెప్పేసి అని మరి బొత్స అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు మరి ఎలాంటి వ్యాఖ్యలపైన మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావనలో వైసీపీ ఏ విధమైన కీలక పాత్రను పోషిస్తున్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు మరి జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు మరి సీఎం హోదాలో ఉంటే ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి మరి కొన్ని వార్తల్లో ఇలాగా మనం చూడవచ్చు. మరికొన్ని వార్తల్లో చూస్తున్నట్టయితే హైదరాబాద్ ఈజ్ ఏపీ క్యాపిటల్ ద టిల్ 2024 సే ద మినిస్టర్ ఆఫ్ ద బొత్స సత్యనారాయణ గారు మరి చెప్పడం జరుగుతుంది. పదేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన క్యాపిటల్ గా హైదరాబాదే ఉంటుంది 24 వరకు అని చెప్పేసి అని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అరవులు అన్ని హక్కులు 2024 వరకు హైదరాబాద్ పైన ఉంటుంది రాష్ట్ర క్యాపిటల్ గా అని చెప్పేసి అని మరి వైసీపీ అధినేత మరి వైసీపీ పార్టీ తరపున మరి వ్యాఖ్యలు చేయటం చాలా ఇక్కడ చూడవచ్చు మనం. కానీ మరి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ప్రస్తావనలో మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మరి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన మరి బహుళ అంతస్తులతో పాటు బహుళ నిర్మాణాలు మరి ఎయిర్పోర్ట్లు మరి అంతర్జాతీయ టైపులు అన్న దాని గురించి చంద్రబాబు వ్యాఖ్యలు మనం వినే ఉన్నాము. మరి ఈసారి 2024 హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ 2024 ఏపీ సీఎం అన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వస్తే ఈసారి ఏ విధమైన కార్యక్రమాలు ఏ విధమైన రాష్ట్రంలో మరి డెవలప్మెంట్ ఉంటుంది అన్న దాని గురించి ఇట్లా మనం చూస్తున్నాం. ఇక్కడ 2024 జనరల్ ఎలక్షన్ ఏపీ సీఎంగా హోరాహోరీగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావంలో చూస్తున్నట్టయితే మరి టీడీపీనా వైసీపీనా జనసేననా బీజేపీనా కాంగ్రెస్నా మరి మిగతా పార్టీలు అన్ని కలిసి ఏ పార్టీకి పట్టం కడతాయి అన్న దానికి ఇట్లా 2024 సీఎంని ఎవరికి కిరీటం పెడుతుంది అన్న దాని గురించి ఇట్లా ఇక్కడ మనం చూస్తున్నాం. నిన్న నేడు రేపు అంటే మరికొన్ని ఇక్కడ తెలుగుదేశ ప్రస్థానంలో తెలుగుదేశ పార్టీ స్థాపిక నాయకుడైన మరి స్వర్గీయులు నందమూరి తారక రామారావు తర్వాత మరి చంద్రబాబు నాయుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని మరి తీర్చిదిద్దిన మహానాయకుడు అని చెప్పి మరి కొన్ని కార్యక్రమాల్లో చెప్పటం చూడటం జరగటం అయింది. మరి ఇప్పుడు అప్కమింగ్ లీడర్ ద యంగెస్ట్ డైనమిక్ లీడర్ టీడీపీ తరపున మరి జూనియర్ ఎన్టీ రామారావు గారు అంటే నందమూరి తారక రామారావు తనయుడు
నాయుడు యొక్క మనవడు మరి ఈసారి 2024 ఎలక్షన్లో మరి సీఎం పదవిని పొందుతాడా, సీఎం రేసులో ఉంటాడా, సీఎం కిరీటాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరి తెలుగుదేశం పార్టీ ప్రస్తావాన్ని, తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశాలని ప్రజల్లో మరి ఏ విధమైన మరి ఆకాంక్షలు ఉంటాయన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాము. మరికొన్ని వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నట్టయితే మన భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు, గౌరవ వెంకయ్య నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ మరి స్థానికంగా మరి తెలుగు రాష్ట్రంలో పుట్టినాడు కనుక మరి ఈసారి సెంట్రల్ నుంచి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు రాబోతుంది, ఎవరితో పొత్తు కలుపబడుతుంది, ఎలా వ్యూహాలు నడిపిస్తుంది అన్న దాని గురించి మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి యొక్క మాటల్లో మరి తెలుగు ప్రజలు వెంకయ్య నాయుడుకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తూ మరి ఎలాంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావనలో బీజేపీ తరపున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏ విధమైన మరి ముందు వ్యూహాలతో బీజేపీ తరపున ఎవరు అన్నదాని గురించి మనం చూడబోతున్నాం. ఎందుకనంటే తెలుగు రాష్ట్రంలో మరి మన తెలుగు నాడులో మరి ఉపరాష్ట్రపతిగా ఉన్న మరి వెంకయ్య నాయుడు గారు ఏ విధమైన బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తావనలోకి తీసుకోబోతున్నారు అన్న దాని గురించి ఇట్లా మనం చూస్తున్నాము. మరికొన్ని వ్యాఖ్యల్లో ఇక్కడ చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి యొక్క మరి తన సహోదరి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి కొత్త పార్టీని ఆవిర్భించిన తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధమైన వ్యూహాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సహాయ సహకారాలతో మద్దతు ఉంటుంది అన్నది ఇట్లా మనం చూడవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మరి రోజమ్మ మరి షర్మిలతోటి మరి చేస్తున్న కార్యక్రమాలు ఎలాంటి సందేశాలని మనం ఇస్తున్నారు అన్నది ఇట్లా చూడవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2024గా మరి తెలుగుదేశం పార్టీ అధినేత అయిన మరి ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తారా, మరి చంద్రబాబు నాయుడు ఉంటారా అయిన దాని గురించి చర్చనీయంగా మరి అదేవిధంగా పార్టీలో మరి చాలా రోజులుగా పనిచేస్తున్న మరి నందమూరి తారక రామారావు తనయుడైన నందమూరి బాలకృష్ణనా, లేకపోతే అప్కమింగ్ డైనమిక్ లీడర్ అయిన జూనియర్ ఎన్టీ రామారావు అన్న దాని గురించి తెలుగుదేశం పార్టీలో మరి కొత్త అలజడి రేగటం అనేది మనం చూస్తున్నాం. 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్. Who is the next CM in Andhra Pradesh 2024? 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎం who is? మరి ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని వార్తలు 2024 ఏపీ పోటీ త్రిముఖ అన్న దాని గురించి అన్నది చూస్తున్నాము. మరి హోరా హోరీగా మరి ఎవరన్న దాని గురించి మనం త్వరలోనే మరి వైఎస్ఆర్సీపీ తరపున మరి రోజమ్మకి ఏ విధమైన మరి 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఏ విధమైన క్యాడర్ లభిస్తుంది అన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారుతో ఇలాంటి సందర్భాలు వస్తే ఏ విధమైన రాజకీయ ప్రస్తావనాన్ని అన్నదాని గురించి ఇక్కడ మనం చూస్తే ఒక బుక్లో ఏమని మీ భవిష్యత్తు నా బాధ్యత అని రాష్ట్ర ప్రజలకు మరి గౌరవ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పడం అసెంబ్లీలో దీన్ని మరి ఎంతో అందరికీ మరి సరదా అయినది అన్న దాని గురించి ఇట్లా మనం చూడొచ్చు. మీ భవిష్యత్తు నా బాధ్యత అన్న దాని గురించి పార్టీ యొక్క ఉద్దేశం అన్న దాని గురించి ఇట్లా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి కొన్ని సందర్భాల్లో మరి మనం చూసిన వార్తల్లో పరుచూరి బ్రదరు భారీ డైలాగులు చెబుతున్నా రాసి పెట్టుకో ఈయనే కాబోయే సీఎం అని చెప్పేసి అని రాజకీయ ప్రస్తావనలో కానీ మరి సినీ ప్రస్తావంలో ఎన్నోసార్లు మరి పరుచూరి బ్రదర్ అయిన భారీ డైలాగులు చెబుతున్నారు. కానీ ఆ డైలాగులు మరి ఈసారి ఎవరి కళని నిజం చేయబోతున్నారన్న దాని గురించి ఇట్లా చూడవచ్చు. రాజకీయ ప్రస్తావాన్ని మరి కళ రంగానికైనా మరి ఆర్టిస్ట్ రంగానికి చెందిన మరి పరుచూరి బ్రదరు రాజకీయ ప్రస్తావంలో నేను చెబుతున్నా రాసి పెట్టుకో ఈయనే రాబోయే సీఎం కాబోయే సీఎం అంటే జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ మరి టీడీపీ పార్టీ మరి స్థాపితానికి అర్హులు మరి మూలకారకులైన మరి నందమూరి తారక రామారావు యొక్క మనవడు జూనియర్ ఎన్టీ రామారావా మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరి తెలుగుదేశం పార్టీ మరి అన్నదాని గురించి మరి చూడవచ్చు మరి కొన్ని వార్తల్లో మనం.
పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారము 2024 ఏపీ సీఎం అవుతాడని చెప్పేసి అని మరి జ్యోతిష్క బలం ప్రకారము జ్యోతిష్యులు చెప్పినట్టు మరి పవన్ కళ్యాణ్ మరి 2024 ఏపీ సీఎం అవుతాడా? హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ 2024 అని అంటే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత అని చెప్పేసి అని మరి జ్యోతిష్క బలము పవన్ కళ్యాణ్కు ఫేవరబుల్గా ఉందని చెప్పేసి అని అంటున్నారు. మరి అదే విధంగా ఉంటే మరి జనసేన పార్టీ అధినాయకుడైన మరి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా 2024 అన్న దాని గురించి చూస్తున్నాం మనం. మరి ఇక్కడ కొన్ని వార్తలు చూస్తున్న ప్రకారం అయితే ఒక్క ఛాన్స్ వాడుకుంటే 2024లో పవన్ కళ్యాణ్ సీఎంఏ అంటే ఎవరితో పొత్తు కలిపితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అన్న దాని గురించి మరి జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ మరి ఆయన వ్యూహాలు ఏ పార్టీతో పొత్తు కలుపుకోవాలని అనుకుంటున్నాడు అన్న దాని గురించి మనం తన యొక్క శైలిలో తన యొక్క మాటలతోనే వినాలి. సో మరి బీజేపీతోంటా టీడీపీతోంటా మరి ఏ పార్టీతోంటి వ్యూహాలతోంటి తనదైన శైలిలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024లో అవుతాడన్న దాని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఒకే ఒక ఛాన్స్ వాడుకుంటే అన్న దాని గురించి అని తన జాతక బలమా, తన రాజకీయ బలమా, తన సినీ ప్రస్తావ బలం అన్న దాని గురించి మరి ఇక్కడ చూడవచ్చు. మరి ఏ విధమైన ప్రజలు తనని ఆదరిస్తూ మరి ఓట్లని ఏ విధంగా తనకు వేస్తారన్న దాని గురించి మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆలోచనలు వ్యూహాలని మనం 2024 జనరల్ ఎలక్షన్లో చూడబోతున్నాము. 2024లో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే 2024 పవన్ కళ్యాణ్ సీఎం అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినతో ఏ విధమైన మరి ఆ విధి విధానాలు ఆలోచనలు ఎలా ఉంటాయన్న దాని గురించి తనదైన శైలిలో మరి ఆ మొదటి సంతకం దేనిపైన పెడతాడన్న దాని గురించి ఇట్లా కొన్ని మరి వార్తలు రేకెత్తిస్తున్నాయి. 2024 ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అని మరికొన్ని వార్తల్లో మనం చూడవచ్చు. తనదైన శైలిలో మరి నేనే కాబోయే సీఎం 2024 ఆంధ్రప్రదేశ్ సీఎంగా నేనే అని చెప్పేసి అని తన మరి బలమైన మరి నమ్మకంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. మరి ఈసారి 2024లో మరి 24లో ఎవరు సీఎం అన్న దాని గురించి చూస్తున్నాం మనం ఇక్కడ. మరి అందరి మనసులో అందరిలో మరి రేకెత్తించే వైరల్ అవుతున్న ఫ్లెక్సీల పైన మరి కాబోయే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం జూనియర్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు అని చెప్పేసి అని మరి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అని మరి ఇప్పటికే కటౌట్లు ఫ్లెక్సీలు మరి అన్ని డిస్టిక్లలో అన్ని నగరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా మరి ఫ్లెక్సీల పండుగ జరపటం జరుగుతున్నది. మరి ఇదే నిజమైన జరుగుతుందా? మరి ఏ పార్టీ తరపు నుంచోని తను మరి రాజకీయ ప్రస్తావం మొదలు పెడతాడా, లేకపోతే తన తాతగారి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల అభిమానులైన పార్టీని తరపునే తను మరి రాజకీయ ప్రస్తావం చేస్తారన్నది ఇట్లా మరి చూడవచ్చు కొన్ని వార్తల్లో. మరి తెలుగుదేశ పార్టీ 40 సంవత్సరాల ప్రస్తావంలో కాబోయే అప్కమింగ్ లీడర్, ద నెక్స్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 జూనియర్ ఎన్టీ రామారావు అని చెప్పేసి అని మరి ఇక్కడ కొన్ని వార్తల్లో మనం చూస్తున్నాము. మరికొన్ని వార్తల్లో మనం చూస్తున్న ప్రకారము అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జగన్ బాగా చేస్తున్నాడని మావాడే అని రోషయ్య చెప్పటం కొన్ని వార్తల్లో మనం చూస్తున్నాము. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎలాంటి మరి పథకాలు, ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు, మరి ఇప్పుడు ఎలా జరగబోతుంది 2024లో మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున మరి సీఎంగా మరొకసారి మరి అధిష్టానాన్ని మరి ఎక్కుతాడన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు ఇక్కడ. మరి తాజా వార్తల ఎల్లడి ప్రకారము 2024లో ఎవరు ముఖ్యమంత్రి కావాలి? 1 చంద్రబాబు నాయుడు,
2 పవన్ కళ్యాణ్ గారు, 3 జగన్మోహన్ రెడ్డి గారు, 4 ఇతరులు ఎవరు కలిపి మరి ఈ ముగ్గురులో ఏ నాయకుడిని 2024 సీఎంగా ఎన్నుకుంటారన్న దాని గురించి గిట్లా కొన్ని రాజకీయ విశేషకులు రాజకీయ ప్రస్తావన వరకు మరి అంతు చిక్కని తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మరి మనం చూడబోతున్నాం తాజావని మరి కటౌట్లో పాటు తనదైన శైలిలో శ్రీ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి దిగవంత నేత అయిన మరి నందమూరి తారక రామారావు యొక్క తనయుడు అయిన ఓ కుమారుడు జూనియర్ ఎన్టీ రామారావుని మరి ఇప్పుడు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీ రామారావుగా పిలువబడుతున్న మరి కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్ 2024 జనరల్ ఎలక్షన్లో అని చెప్పేసి అని తాజా కబుర్లు మనం చూస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్ ఇన్ 2024 ఎలక్షన్. బరిలో తారక్ ఏ విధంగా సీఎం అన్న దాని గురించి మరి ఇక్కడ మనం చూస్తున్నాము. తనదైన శైలిలో తనదైన మరి ధీటుతో మరి తాతగారి ఆశయాలని తెలుగుదేశ పార్టీ ప్రస్తావంలో 2024లో బరిలోకి దిగుతున్న తారక్ సీఎం ఎన్టీఏ రామారావు అని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్ని ఏ విధంగా మరి తనదైన శైలిలో వస్తారన్న దాని గురించి ప్రజలు మరి చూస్తున్నారు. 2024లో ప్రజలు ఎవరి పాలన కోరుకుంటున్నారన్న దాని గురించి మరి ఒక రాజకీయ విశ్లేషకగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఎవరి పరిపాలన కావాలి, ఎవరు ఉంటే మరి ప్రజలు బాగుపడతారు, ఎవరి పరిపాలన ఉంటే మరి రాష్ట్రము బాగుపడుతుంది దాని గురించి మరి ఇక్కడ చూడవచ్చు. వైఎస్ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని మరి రాజకీయ విశ్లేషక మరి పార్టీలు రాజకీయ ప్రస్తావనలు 2024 ఆంధ్రప్రదేశ్లో మలుపు తిరగని ఒక మైలురాయిగా మిగిలేలా మరి 2024 మరి హూ ఇస్ ద నెక్స్ట్ సీఎం ఇన్ 2024 ఏపీ అన్న దాని గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి 2024 ఎన్నికలు ఇప్పటికి నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారని చెప్పేసి అని తనదైన శైలిలో తనదైన వ్యూహాలని ఎక్కడి నుండి చేస్తే మరి ఎక్కడి నుండి దీన్ని మొదలు పెడితే మరి 2024 ఎలక్షన్ నెక్స్ట్ సీఎంగా నేనే అన్న దాని గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలు మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మరి ఈసారి తనదైన శైలిలో మరి ఈసారి డిఫరెంట్గా మరి ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్లో మరి ఏ విధమైన తెలుగుదేశం పార్టీ స్థాపిత నాయకుడు నందమూరి తారక రామారావు యొక్క స్మారక దినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ 2024 జనరల్ ఎలక్షన్లో ఏ విధమైన వ్యూహాలతోని తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముందుకు తీసుకెళ్లాలన్న దాని గురించి ఇక్కడ కొన్ని కార్యక్రమాల్లో మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మరి తనదైన శైలిని టీడీపీని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు నడపాలన్న దాని గురించి కొన్ని కార్యక్రమాల్లో మనం చూస్తున్నాం. మరి తాజా కబురు మరొకటి మనం ఇక్కడ చూస్తున్నట్టు నెక్స్ట్ సీఎం కేఏ పాల్ మరి కేఏ పాల్ ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడి నుండి తన రాజకీయ ప్రస్తావాన్ని మరి ఆంధ్రప్రదేశ్ 2024 జనరల్ ఎలక్షన్లో మరి మొదలు పెడతారా, కొత్త పార్టీనా, ఏ పార్టీతో కలుస్తారన్న దానికి ఇట్లా మనం ఇక్కడ తాజా కబుర్లో చూడబోతున్నాము. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ నెక్స్ట్ సీఎం అంటూ ఫ్లెక్సీలు ఇప్పటికే మరి మారుమోగుతూ అన్ని కటౌట్ల పైన రాబోయే కాలానికి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీ రామారావు అని చెప్పేసి అని మరికొన్ని వార్తల్లో మనం చూడబోతున్నాము. ఆఫ్టర్ 10 years రాజకీయ ప్రస్తావనలో టీడీపీ పార్టీ తరపున జూనియర్ ఎన్టీ రామారావు అప్కమింగ్ లీడర్గా మరి ఎలాంటి వ్యూహాలతోటి తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన రాజకీయ ప్రస్తావాన్ని మొదలు పెడతారన్నది గిట్లా మనం ఇక్కడ చూడవచ్చు. 2024 ఏపీ అసెంబ్లీ వార్ జగన్ని ఢీ కొట్టేది ఎవరు, మరి 2024 ఏపీ అసెంబ్లీ వార్ ఢీ కొట్టే ఎవరు అన్న దాని గురించి మరి జగన్మోహన్ రెడ్డి అనంటే మరి వైసీపీ అధినేతగా మరి ప్రజెంట్ సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడానికి జనసేన పార్టీనా,
టీడీపీనా, బీజేపీనా, ఈ ముగ్గురు కలిసి మరి వైసీపీని ఢీ కొడతారన్న దాని గురించి గిట్లా కొన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కలిసి మరి టీడీపీ జనసేనని కలిసి మరి బీజేపీ కలిసి మరి వైసీపీని ఓడగొడతారన్న దాని గురించి గిట్లా మనం ఇక్కడ కొన్ని చూస్తున్నాం వార్తలు, తాజా వార్తలు. మరి జాతీయ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల వైసీపీదే విజయమా? 104 సీట్లతో మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన లాభం లేదన్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి ఏ విధమైన వ్యూహాలతోనే 2024 ఎలక్షన్ నడవబోతుంది, ఏ విధంగా ఏ పార్టీతో పొత్తు కలవబోతున్నారు, ఎవరెవరు పొత్తు పెట్టుకోబోతున్నారు అన్నది 2024 జనరల్ ఎలక్షన్లో మరి హాట్ టాపిక్గా మారటము ఇది చర్చనీయంగా అయింది. పవన్ వైపు బాబు చూపు, టార్గెట్ 2024 ప్లాన్ రెడీ అన్నదాని గురించి, 2024 సీఎం ఎవరు అన్నదాని గురించోని బాబు ప్లాను పవన్ వైపే అన్నదాని గురించి మరికొన్ని వార్తల్లో మనం చూస్తున్నాం. మరి ఈసారి మరి నేషనల్ పార్టీ కాంగ్రెసు 2024 టార్గెట్గా మరి కాంగ్రెసు టీడీపీకి పొత్తు రెడీనా? మరి ఏ పార్టీతో కాంగ్రెస్ పొత్తు కలవనున్నది, కాంగ్రెస్ ఏ పార్టీతో మరి పొత్తు కలుపుకొని ముందుకు సాగనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రానున్నారన్న దాని గురించి ఇట్లా ఇక్కడ మనం చూస్తున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్తావంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలని ఏ విధంగా మరి ఉండబోతుందన్న దానికి ఇట్లా మనం ఇక్కడ తాజా కబుర్లో చూస్తున్నాము. 2024 వైసీపీ గెలిచే సీట్లు ఇవేనా, 2024 వైసీపీ గెలిచే సీట్లు ఇవేనా అని చెప్పేసి అని 2024 వైసీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క సీట్లు అంటే ఎవరిపైన ఎక్కడిపైన అన్న దాని గురించి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ధీమాని వ్యక్తపరుస్తున్నారు అన్నది ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరికొన్ని సర్వేలు 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీఎం ఎవరన్న దాని గురించి చూస్తే ఇక్కడ మరి ఏ విధంగా జరుగుతుందన్న దానికి ఇట్ల గురించి ఇట్లా మనం చూడవచ్చు. ఇక్కడ 2024 ఎన్నికల వైసీపీకి 150 సీట్లు ఖాయమన్న సర్వేలో జగన్ మరి మనం ఇక్కడ చూస్తున్నట్టు ఎవరికి ఎన్ని శాతం వస్తుందన్న దానికి పైన ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఆంధ్రప్రదేశంలో ఇప్పటి వరకు రాజకీయ ప్రస్తావంలో చూస్తే మరి జనసేన పార్టీకి ఈసారి కూడా కాపులు అంటే రాజకీయ ప్రస్తావనలో రాజకీయ ప్రస్తావనలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి మరొక మలుపు తిరగనున్నది. 2024 ఎలక్షన్ ద న్యూ ట్రెడిషన్, న్యూ స్టైల్ రానున్నదన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ కులం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వేసింది ఇదిగో పక్కా లెక్కలు అని చెప్పేసి. సో ఇప్పటి వరకు వైసీపీ, తెలుగుదేశము, జనసేన, కాంగ్రెసు, బీజేపీ మరి ఎవరికి ఏ కులస్తులకు ఏ కులాలకు ఏ పార్టీకి ఏ పార్టీ నాయకులకు ఏ కులాల వారు ఓట్లు వేస్తారన్నది మరి పక్కాగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూడబోతున్నాము. ఏపీలో ఏ కులంకు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దాని గురించి స్పష్టత గురించి రాజకీయ నాయకులు విశ్లేషణ చెప్తున్నారు. సో కులాల మధ్య రిలీజన్ తోటి మరి ఈ రాజకీయ అనుభవం ఎలాగా 2024లో రానున్నది జరగబోతుందన్న దాని గురించి ఇట్లా మరి పక్కాగా ఇక్కడ జరగబోయే వాళ్ళు ఏ కులాలు ఏ రిలీజన్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ పార్టీకి వేస్తారన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ ఏ కులం వారు ఎంతమంది, ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీకి వేస్తారు, ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్ని కులాల వాళ్ళు ఎంత రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీకి ఏ కులం వారు వేస్తారన్న దాని గురించి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ మొదటి హిస్టరీలో మనం చూడబోతున్నాము 2024 ఎలక్షన్లో. మరి తెలుగు రాష్ట్రాలలో కులాల వారుగా ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 ఎలక్షన్లో మరి ఏ కులం వారు ఏ రాజకీయ పార్టీకి వేస్తారన్న దాని గురించి మనం ఇక్కడ చూడబోతున్నాము. మరి కొన్ని వార్తల్లో చూస్తున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు సో కులాల పైన మరి
ప్రచారం చేస్తూ మరి కులాలకు అతీతంగా మరి కులాలతోటి ముఖ్యమంత్రులు అవుతున్నారన్న దాని గురించి గిట్లా మరి తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రస్తావనలో మనం చూస్తున్నాం ఇక్కడ. కానీ మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి కులాల వారిగన రాజకీయాల పార్టీల వారిగన ఏ నాయకుడిని ఎన్నుకుంటారన్న దాని గురించి మరి ప్రజానాడి మరి ప్రజలందరూ మరి వేచి చూస్తున్నారు. ఏ నాయకుడిని ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారన్న దాని గురించి 2024 జనరల్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరన్న దాని గురించి మనం వేచి ఉండాల్సిందే. 2024 బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత మరికొన్ని వార్తల్లో చెప్పడం జరిగింది. మరి ఈసారి బీజేపీతో పొత్తు కలుస్తారా, టీడీపీతో పొత్తు కలుస్తారా, మరి ఏ పార్టీతో పొత్తు కలిసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన తనదైన స్టైల్లో 2024లో తన రాజకీయ ప్రస్తావాన్ని మొదలు పెడతారన్న దాని గురించి ఇట్లా మనం చూడబోతున్నాము. మరికొన్ని వార్తలు చూస్తున్నట్టు ఏపీ ఎన్నికలు ఓడే వాళ్ళెవరు, గెలిచేవారెవరని మరి వేణుస్వామి చెప్పినట్టు జ్యోతిష్కులు జాతక బలం ప్రకారము మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ తరపు నుంచోని ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది చూడొచ్చు. వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, మరి జనసేన పార్టీ అధినేత అయిన మరి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న దాని గురించి మరి రాజకీయ ప్రస్తావంలో రాజకీయ అనుభవంతో మరి జ్యోతిష్యులు ఏ విధంగా ఏ నాయకుడికి మంచి మరి రోజులున్నాయన్న దాని గురించి 2024లో మనం చూడవచ్చు. ప్రమాదం అంచున్నే తెలుగుదేశం పార్టీ, టీడీపీ పగ్గాలు చేతులు మారుతున్నాయని చెప్పేసి అని మరొక సంచలన వార్తలు రావడం మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఈసారి టీడీపీలో ఎవరు బలమైన క్యాడరు, బలమైన నాయకుడు, ఎవరికి వ్యూహాలు, ఎవరికి పగ్గాలు ఇస్తారన్నది టీడీపీ తరపున అన్నది మనం ఇక్కడ చూడవచ్చు. మరి చంద్రబాబు తనడి అయినా మరి తనయుడికి ఇస్తారా, లేకపోతే జూనియర్ ఎన్టీ రామారావుకి ఇస్తారన్న దాని గురించి గిట్లా కొన్ని రాజకీయ విశేషాల ప్రకారము మనం చూస్తున్నాం తాజా వార్త. మరి తెలుగుదేశం పార్టీ ప్రస్తావంలో సైకిల్ ప్రస్తావము మరి ఎలాంటి మరి వ్యూహాలతో 2024లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్న దాని గురించి గిట్లా మనం వేచి ఉండాల్సిందే. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్తావంలో మరి ఎలాంటి మార్పులు, ఎలాంటి వ్యూహాలతోటి 2024 ఎలక్షన్ విన్ అవ్వబోతున్నారన్న దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. తాత కోసము తప్పేటట్టు లేదని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్ 2024లో టార్గెట్ ఫిక్స్ అన్న దాని గురించి మనం చూస్తున్నాము. నందమూరి తారక రామారావు గారి యొక్క తెలుగుదేశ పార్టీ స్థాపితానికి తెలుగుదేశ ప్రస్తావంలో 40 సంవత్సరాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు స్థాపించబడిన తెలుగుదేశ పార్టీని తాత కోసము తలపెట్టుట అని చెప్పేసి అని మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వార్తలు ఇక్కడ మనం చూస్తున్నాము. మరి టీడీపీ ఆవిర్భావ సభ 1982లో ఎన్టీ రామారావు గారు స్పీచ్ తోండి మరి రాష్ట్ర ప్రజలు ఏ విధమైన సంకల్పంతో ఉన్నారు, మరి రాజకీయ ప్రస్తావంలో మరి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్తావంలో మరి ఇప్పుడు తన కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీ రామారావుని మరి ఏ విధమైన నాయకుడిగా ముందు భవిష్యత్తులో మరి సీఎంగా చూస్తారన్నది 2024 సీఎంగా అన్న దాని గురించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైననే ఆధారపడి ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా మరొక పార్టీ అయిన జనసేన పార్టీ ఆవిర్భ దినోత్సవం రోజు మరి పవన్ కళ్యాణ్ అధినేత మరి జనసేన పార్టీ గురించి చెప్తూ 2024 ముఖ్యమంత్రిగా మేమే వస్తామన్న దాని గురించి ఇట్లా ప్రస్తావనలు మొదలవుతున్నాయి. మరికొన్ని మనం లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాము. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా జాగ్రత్త కూడిన అని చెప్పేసి పవన్ కళ్యాణ్. సో మిషన్ 2024 అన్న దాని గురించి చూస్తే మిషన్ 2024 ఏపీ సీఎం, హూ ఇస్ ద నెక్స్ట్ ఏపీ సీఎం అన్న దాని గురించి 2024లో మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యమంత్రి అవగానే నా మొదటి సంతకం దాని మీదనే పెడతానని చెప్పేసి రాజకీయ పార్టీ తరపున
మరి జనసేన అధినాయకుడు, జనసేన పార్టీ స్థాపకమైన మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు, మరి ముఖ్యమంత్రి అయి అవగానే నా మొదటి సంతకం దాని మీదనే పెడతానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మరి తనదైన శైలిలో చెప్పటం జరుగుతున్నది. మరి ఇంకొక సంచలన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఎప్పుడూ భయపడను, భయపడే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ఉన్నాను, ఇప్పుడు గిట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉంటాను, నిలబడతానని చెప్పి ధైర్య సాహసాలతో తెలుగుదేశ పార్టీ ప్రస్తావంలో మరి ఎన్నడూ తిరుగులేని ముఖ్యమంత్రిగా నేనే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మరి ఒక వ్యాఖ్యలు వెల్లడి మనం అందరం చూస్తున్నాము. మరి లేటెస్ట్ బ్రేకింగ్ అండ్ న్యూస్లో చూస్తే ఇంకొక సంవత్సరం లోపే మా అమ్మాయి భారతి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి మరి ఒక ఇక్కడ రాజకీయ మరి వ్యాపార అన్ని విధాల అన్ని రంగాల్లో ప్రముఖుడైన మరి జగన్మోహన్ రెడ్డి సతీమణిని ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం వార్తల్లో. విశేషకమైన 2024ని టార్గెట్గా చేసుకున్న జనసేన భారీ ప్లాన్. ఈసారి మరి 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ ఏ విధమైన వ్యూహాలతో మరి ఎవరిని ఢీకొడుతూ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి జనసేన పార్టీ ముందుకు వస్తుందన్న దానికి ఇట్లా మనం ఇక్కడ చూడబోతున్నాం. మళ్ళీ సీఎం జగన్మోహనే తేల్చి చెప్పిన సర్వేలు, మళ్ళీ సీఎంఏ జగన్ అన్న సర్వేల ప్రకారము టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా సర్వేల్లో వెల్లబడింది. సో ఇలాంటి కొన్ని సర్వేల్లో వెల్లబడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయిన వైసీపీ నేత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మరొకసారి 2024 సీఎంగా అని చెప్పేసి మరి సర్వేలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు మరికొన్ని సర్వేలు మనం చూస్తున్నాం ఇక్కడ. కానీ దానికి విరుద్ధంగా మరి మనం చూస్తున్నట్టు ఇక్కడ 2024 మాదే, ఎవడొస్తాడో చూస్తామని సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొన్ని వార్తలు ఇక్కడ మనం చూస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ కుటుంబీకులు మరి తనదైన అన్నదమ్ముల అనుబంధంతో ఏ విధంగా మరి రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్తారన్నది ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఎలక్షన్ తర్వాత ఎవరి నమ్మకంతో ఉన్నారో ఇద్దరిని మాటల్లో చూడండి. సో ఎలాంటి మరి ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉంటాయన్న దాని తర్వాత ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు. 2024 మరి ఎవరు ముఖ్యమంత్రి, ఏ పార్టీ గెలుస్తుంది అన్న దాని గురించి ఇక్కడ మనం కొన్ని మరి ఓటరు మహాశయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు మరి వేరే పార్టీ నాయకులతో పాటు ఎలాంటి వ్యూహాలతోటి వెళ్తారన్నది ఇట్లా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి 2024 ఎలక్షన్ మరి ఎవరు సీఎం అన్నది పబ్లిక్ టాక్ లో చూస్తే మరి జగన్మోహన్ రెడ్డియా మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న దాని గురించి ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా. సో ఇంకొక వార్త మనం చూస్తున్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇలాంటి వార్తలు మరి ఇంకొక వార్త గిట్ల చూడొచ్చు. జగన్ ఇలా చేస్తే చంద్రబాబు 2024లో ఏపీ సీఎం అవుతాడని చెప్పేసి మరొక వార్త మరి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఏ విధమైన కార్యక్రమాలు ఎలాంటి లోటుపాట్లతో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మరి మిస్ అవుతారన్న దాని గురించి ఇక్కడ చూడొచ్చు. జగన్ ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు 2024లో ఏపీ సీఎం అవుతాడని చెప్పేసి మరొక వార్త, సంచలనమైన వార్త మనం ఇక్కడ చూస్తున్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 మిషన్ స్టార్ట్. మరి 2024 మిషన్ స్టార్ట్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలని మరి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఒక గట్టి నమ్మకంతో మంచి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలని మనం ఇక్కడ పరిశీలన చూడవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ మరి ఒక ఇక్కడ చూస్తున్నట్టు ఆంధ్రులను తిట్టిన కేసీఆర్తో ఎలా కలుస్తాను అని చెప్పేసి జగన్ వ్యాఖ్యలని మరి పవన్ కళ్యాణ్ రేకెత్తిస్తున్నది అన్న దాని గురించి ఇట్లా మనం ఇక్కడ చూడవచ్చు మరొక వార్తలో. మరికొన్ని తాజా కబుర్లు చూస్తున్నట్టు చిలక దోషం ఏం చెప్తుందంటే చంద్రబాబు జైలుకి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. మరి ఏ విధమైన రాజకీయ అనుభవం, ఏ విధమైన జ్యోతిష్క బలంతో మరి 2024లో మరి ఏ కార్యక్రమాన్ని గురించి మరి ఎలా ముందెళ్తారనే, ఏ పార్టీ అధినేత మరి ఏ పార్టీ నుంచోని సీఎం అవుతారన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. టార్గెట్ 2024 పవన్ బాబుతో పొత్తు మరియు బీజేపీ అన్న దాని గురించి మరొక సంచలనమైన వార్త ఇక్కడ మనం చూస్తున్నాము.
జనసేన రాజోల్లో జనసేన 2024లో గెలుస్తుందా? 2024కి జనసేన దుకాన్ క్లోజ్. పవన్ కళ్యాణ్కు రాజకీయాలకు గుడ్ బై చెప్తాడా అన్న దాని గురించి మరికొన్ని రాజకీయాల్లో మనం చూస్తున్నాము. ఇక్కడ అప్కమింగ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వైరల్ అవుతున్న వీడియో మరి ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అని 2024 నెక్స్ట్ ఏపీ సీఎం అని చెప్పేసి అని కొన్ని వీడియోలు కొన్ని బ్యానర్లు ఇక్కడ వైరల్ అవుతుంది మనం చూస్తున్న ప్రకారము.